అమ్మ ప్రార్థన చేసుకున్నాక ఏమనిపించిందా? ఏమనిపించిందంటే దేవుడే నాకు బ్రతికినా చచ్చిపోయినాక దేవుడు బ్రతికితే సేవ చేసుకుంటాను, ఒకవేళ చచ్చిపోయానంటే నీ రాజ్యం వస్తానండి మరి అనేసి బల్ల మీద అలా పడుకోబెట్టేసిన తర్వాత తండ్రి నాకైతే సావు భయం లేదు, నువ్వు విలువనిచ్చుకున్నావంటే నీ దగ్గర నేను సేవ చేసుకుంటాను, లేదు నేను చచ్చిపోయినా పర్వాలేదు పరలోక రాజ్యంలోనే నేను ఉంటాను, నాకు ఏమీ పర్వాలేదు అనేసి నేను దేవుడికి అనుకున్నానండి. కానీ అనుకుని మాత్రలు వేసి అన్నీ వేసుకుంటే వాళ్ళు కూడా అన్నారు, అమ్మ నీకు దేవుడు సక్సెస్ ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇలా కొన్ని రోజులు మందులు వాడి నువ్వేం బెంగెట్టుకోవద్దు, దేవుడు నీలో ఉన్నాడు అనేసి డాక్టర్లు కూడా కొంతమంది డాక్టర్లు వచ్చి చుట్టూ ప్రార్థన చేసి వెళ్ళి డాక్టర్లు కూడా ప్రార్థన చేసి నువ్వేం భయపడద్దు, నీ లోపల ప్రాబ్లం దేవుడే తీరుతాడు, ఎవరు తీర్చాడు అనేసి డాక్టర్ కూడా చెప్పారు. నాకైతే ఏ ప్రాబ్లం లేదు తండ్రి, మరి నేను బాగు చేసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను మర్చిపోకుండా నా సంఘస్థులను అందరినీ పిలుచుకుని పాటలు పిలుచుకుని నేను నా ఇంటికాడ భోజనాలు పెట్టుకుని అంతా ఏర్పాటు చేసుకుంటాను తండ్రి, నాకు తగ్గించి ఏమీ లేకుండా చెయ్యి, ఆపరేషన్ అన్నది నాకు వద్దు, నేను ఉన్నంతకాలం నీ సేవ చేసుకుంటాను, చచ్చిపోతే అక్కడ ఉంటాను, నాకు రెండేళ్ళకి మించింది ఏదీ లేదు, నా పిల్లలు కానీ నా తల్లిదండ్రులు కూడా నాకు ఎవ్వరూ కూడా లేరు, నేను అనాథం కాబట్టి నాకు అనాథగానే దేవుడు నాకు చూసాడు అని దేవుడికి చెప్తున్నాను. నేను మిమ్మల్ని అనాథలుగా విడవని అంటాడమ్మా, ఆదరణ ఇస్తాడు దేవుడు. ఎంత గొప్ప నిరీక్షణ చూసారు, ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప నిరీక్షణ. దేవుడే కావాలన్నాను, అదే వాళ్ళు కూడా అన్నారు డాక్టర్ గారు మళ్ళీ వెళ్తే అమ్మ నీకు ఎలా ఉందంటే నాకైతే ప్రాబ్లం ఏమీ లేదండి, అంతా పని చేసుకుంటున్నాను బాగానే ఉందండి, నువ్వు మందులు వాడి కొన్నాళ్ళ పాటు అది దేవుడే నీకు తీసేస్తాడా, అది దేవుడి మీద ఆధారపడి నువ్వు బ్రతకాలమ్మా, ప్రజల మీద కదన్నాండి. ఆయాల కాడి నుంచి వైద్యులు ఇచ్చిన సలహా చూడండి. నాకు ఇంటికాడ కూడా నా పరిస్థితి అంతా బాగుంది, ఈవేళ నేను ఏది ఎట్టుకున్నా నా వాళ్ళు కాదని అనలేదు, ఇవాళ కూడా పనికి వెళ్ళొద్దు అన్నారు, పనికి వెళ్తే నాకు కులాసగా ఉంటుంది, నేను పని చేస్తాను ఎందుకు చేయలేను వద్దంటున్నారు ఎందుకనేసి వాళ్ళ మీద వాదించి పనికి వచ్చాను. పని అంటే ఇగోనండి పనులు కొయ్యి లేవు కోత వద్దన్నారు, కొయ్యలేను చూసారు కదా మీరు కోత ఎలా కోసాను, దేవుడు సత్త ఇచ్చాడండి, కానీ దేవుడి మాట అంటే ఆలకించి అనగించి నా ఇంటికాడ ప్రార్థన చేసుకుంటాను. తప్పకుండా అండి. ఆ టైంలో నేను కూడా ఉంటాను, పాస్టర్ గారు అందరూ ఉంటారు, దేవుని సన్నిధిలో ఆనందిద్దాం. మీకు కూడా నేను చెప్తాను, మూర్తికి చెప్పేస్తే నేను కూడా వస్తాను. అమ్మ బేదలను ఆయన కటాక్షించేవాడు, దరిద్రుల మొర్ర ఆలకించేవాడు, బలహీనులకు ఊతమిచ్చేవాడు, కనుక ధైర్యంగా ఉండు, భయపడవద్దు. భయపడలేదండి, దేవుడి మీద ఆధారపడే బ్రతికుతున్నాను, ప్రార్థన వదిలేదు, సంఘస్థులను వదిలేదు, ఎవరిని వదిలేదు, ఇంతకు ముందు మానేసి దాన్ని అప్పుడప్పుడు ఏదో పని ఉన్నదనేసి ఇంకెంత పని ఉన్నా దేవుడు పని చూసి నేను పనికి వెళ్ళిపోతున్నాను. నాకు దేవుడు మంచి స్వస్థత ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఏమి నాకు లోటు అన్నది లేదు, నాకు ఎక్కడికి వెళ్ళినా ఏదన్నా శుభకరమే జరుగుతుంది. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం అండి, థ్యాంక్ఫుల్ హార్ట్ కలిగినటువంటి కుమారి, ఎంత గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నారు చూసారా. చాలా స్వస్థత ఇచ్చాడండి, ఇవాళ ఎలాగున్నానంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు, అదేంటి మొన్నటిదాకా హాస్పిటల్ అంతా పనికి ఎందుకు వెళ్ళింది అంటున్నారు, పనికి వెళ్ళకపోతే వాళ్ళు చేసుకుంటున్నారు, నేను చేసుకోకపోవడం ఏంటి, నాకంటే ఎక్కువ కోస్తారనేసి వచ్చాను, నేను కొయ్యలేనా. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. చాలా సంతోషం, కలుద్దాం త్వరలో. అలాగండి, మనం చూసి నేర్చుకోవాలి ప్రియులారా. అమ్మ పేరు సూర్యావతి, చక్కటి ప్రార్థనా పరురాలు, అమ్మకి కడుపులో కాయ వేసింది, అనారోగ్యముగా ఉంటూ ఉన్నది, కానీ ఎంతో విశ్వాసం కలిగినటువంటి దేవుని బిడ్డ. 12వ తారీఖున మెడికల్ క్యాంప్ పెట్టాం, కానీ దూరంగా ఉంటూ ఉన్నది, ప్రార్థన చేయటం జరిగింది అమ్మ కోసం. మన్య ప్రాంత జీవితాలు మనుగడే విధంగా ఉంటూ ఉంటుంది, దేవుడు స్వస్థపరచును కాకమ్మా. ఉంటాను.